బ్రేకింగ్ లో చూస్తున్నాం. తమిళనాడులోని కరూరులో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. నటుడు విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ సభలో జరిగిన దుర్ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విజయ్ తన టీవీకే పార్టీ తరపున నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయిన సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఊపిరాడక కింద పడిపోయి జనం కాళ్ల కింద నలిగిపోవడంతో 40 మంది చనిపోగా మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. సభా ప్రాంగణంలో ఉన్నట్టుండి జనం ముందుకు తోసుకురావడంతోనే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భద్రత వైఫల్యాలు, నిర్వాహకుల లోపాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో రాజకీయ సభల్లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచింది. ఓవరాల్గా తమిళనాడులో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి కేంద్రం కూడా ఆల్రెడీ స్పందించింది, దర్యాప్తుకు ఆదేశించింది కూడా. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ ఇష్యూ మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఓవరాల్గా ఏం జరిగింది అసలు, అలాగే కేంద్రం కూడా స్పందించింది, సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతానికి? టీవీకే అధినేత విజయ్ నిర్వహించినటువంటి రోడ్ షోలో విషాదం చోటు చేసుకుంది. ఈ యొక్క ఇన్సిడెంట్ లో మొత్తం ఇప్పటికే 39 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇటు తమిళనాడుకు చెందినటువంటి ప్రభుత్వం, అటు రాష్ట్ర పోలీసులు కూడా 39 మంది చనిపోయిన విషయాన్ని కూడా ప్రకటించారు. ఇందులో దాదాపు 10 మంది చిన్నారులు ఉన్నారు, 17 మంది మహిళలు ఉన్నట్లు కూడా తెలియజేశారు. పైగా మరొక 40 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడి కరూర్ ఆసుపత్రిలోనే వీళ్ళందరూ కూడా వైద్య సహాయం తీసుకుంటున్నారు. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పుడు కేంద్రం సీరియస్ అయ్యి దీని మీద ఇమ్మీడియట్ గా ఒక నివేదికను సమర్పించాలి. జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగింది, దీనికి సంబంధించి అసలు దీని వెనకాల రీజన్ ఎవరు అనే దాని మీద పూర్తిగా వివరాలతో కూడినటువంటి నివేదికను సమర్పించాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఇక ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అలాగే తీవ్రంగా గాయపడిన వాళ్లకు 2 లక్షల రూపాయలు ఇస్తామన్నట్టు కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇన్సిడెంట్ కు సంబంధించి టీవీకే అధినేత విజయ్ స్పందించారు. తను ట్విట్టర్ లో ఒక పోస్ట్ ను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ లో
తన గుండె బరువెక్కింది. ఇటువంటి ఘటన అనేది మరలా జరగకూడదని కోరుకుంటున్నాను. ఇది నేను కలలో కూడా ఊహించలేదు. ఈ ఘటన పట్ల తాను తన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాను, ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ఒక ట్విట్టర్ను ఆయన తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ ను ట్విట్టర్ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి సర్వత్రా టీవీకే అధినేత అయినటువంటి విజయ్ పైన అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభకు సంబంధించి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆయన దాదాపు 10,000 మంది పర్మిషన్ తీసుకుంటే మొత్తం 50,000 మంది వరకు కూడా ఈ యొక్క సభకు వచ్చారు. దీని కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగి యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక పోస్ట్ చేసినటువంటి విజయ్ తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన చనిపోయినటువంటి వారికి సంబంధించి ఒక్కొక్కరికి కూడా 20 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తున్నాను. అలాగే ఎవరైతే హాస్పిటల్స్ లో గాయాల పాలయ్యి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తానే దగ్గరుండి వైద్య సహాయం పూర్తిగా భరిస్తానన్నటువంటి విషయాన్ని విజయ్ ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వము అలాగే విజయ్ ఇచ్చినటువంటి ప్రకటనతో చనిపోయిన వారి కుటుంబాలకు 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడి ఆసుపత్రుల్లో తీవ్ర అనారోగ్యం పాలై గాయపడిన ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా వైద్య సహాయంతో పాటు 2 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి విషయం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయ్ నుంచి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ అనేది మొత్తం ఒక్కసారిగా దేశాన్ని కుదిపివేసింది. ఇటీవల కాలంలో ఒక రాజకీయ సభలలో అత్యధికంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్లలో ఇది అత్యంత పెద్ద ఇన్సిడెంట్ గానే భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి గతంలో విజయ్ మొదటిసారి టీవీకేకు సంబంధించి నిర్వహించినటువంటి ఒక బహిరంగ సభలో అప్పుడు మదురైలో నిర్వహించినటువంటి ఈ సభలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు కరూరు సభలో దాదాపు 39 మంది ప్రాణాలు కోల్పోవడం, 40 మందికి పైగానే తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందడం అనేది ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి అతిపెద్ద ఇన్సిడెంట్ గా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి చెన్నై పోలీసులు స్పందించారు. డీజీపీ కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ ను వెంకట్రామన్ నిర్వహించి ఈ యొక్క ఇన్సిడెంట్ కు ఈ తొక్కిసలాటకు కారణం విజయ్నే, ఆయన లేటుగా రావడం కారణంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది అనే విషయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. వాస్తవానికి 3 గంటల నుంచి 10 గంటల మధ్యలో విజయ్ తను పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సభకు సంబంధించి పర్మిషన్ తీసుకొని ఆయన లేటుగా సభా స్థలికి చేరుకోవడం కారణంగా అప్పటికే అంటే వాస్తవానికి 12 గంటల నుంచి కూడా క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నారు. 11 గంటల నుంచే ఎక్కడైతే కరూరులో యొక్క రోడ్ షో అనేది జరగబోతూ ఉందో విజయ్ కు సంబంధించి టీవీకే అధినేత యొక్క రోడ్ షో అనేది జరుగుతుందో ఆ రోడ్ షో జరుగుతున్నటువంటి ప్రాంతానికి వేలాది మంది జనం 11 గంటల నుంచే గుమికూడటం జరిగింది. 11 గంటల నుంచి ఆ రోడ్ అంతా కరూరు బైపాస్ నుంచి ఆ సభాస్థలి ఎక్కడైతే ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి ఆ సభ విజయ్ మాట్లాడేటువంటి ప్రదేశం ఉంటుందో ఓపెన్ టాప్ లో నుంచి మాట్లాడేటువంటి సభాస్థలి ఏదైతే ఉంటుందో అక్కడి వరకు కూడా మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆయన యొక్క సభ పూర్తయ్యేంత వరకు కూడా భారీగా వేలాది జనం గుమికూడటం జరిగింది. వాస్తవానికి ఆ రోడ్ లో చాలా కంజెస్టెడ్ గా 10,000 మంది వస్తేనే ఇరుకుగా ఉండేటువంటి రోడ్ అది. కానీ విజయ్ నటుడు కావడంతో తమిళనాడులో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి స్టార్ హీరో కావడంతో వేలాది మంది దాదాపు 50,000 మంది ఆయన యొక్క సభలో పార్టిసిపేట్ చేసేందుకు ఆయన చూసేందుకు రావడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి సభకు సంబంధించి ఇనీషియల్ గా సభ జరిగేటప్పుడు కొన్ని విజువల్స్ అనేవి బయటకు వచ్చాయి. అప్పుడు కొన్ని మహిళలు తమ యొక్క 2 ఏళ్లు 3 ఏళ్ల పిల్లలను కూడా తీసుకొని విజయ్ను చూడటానికి ఆ సభలో హాజరై ఆయన ఏం చెబుతాడనేటువంటి విషయాలకు సంబంధించి ఉండటం కోసం వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే బైపాస్ నుంచి విజయ్ మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని విషయాలు చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా 2 గంటల ప్రాంతంలో తాను బైపాస్ నుంచి సభాస్థలికి వచ్చేంత వరకు కూడా ఎంత సమయం పట్టింది, అసలు ఎలా వచ్చానో కూడా తను తెలుసుకోలేకపోయాను, అంతలాగా పబ్లిక్ వచ్చి ఉన్నారు, అందరికీ కృతజ్ఞతలు అంటూ కూడా ఆయన సభను ఆయన యొక్క స్పీచ్ ను స్టార్ట్ చేశారు. కానీ మధ్యలో ఎప్పుడైతే 7 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఓపెన్ టాప్ ఎక్కి పై నుంచి ఆయన యొక్క ర్యాలీ వాహనం మీద నుంచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారో అప్పటికే మధ్యాహ్నం 12 గంటల నుంచే వచ్చినటువంటి పబ్లిక్ మరలా బయటికి వెళ్ళి కనీసం వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడం కానీ లేకపోతే తగిన ఆహారం తీసుకోవడం కానీ వీటన్నిటికీ కూడా అనేక రకాల సమస్యలే అక్కడ క్రియేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు కనీసం ఆహారం తీసుకోవడానికి బయటికి కదలలేనటువంటి పరిస్థితి. ఈలో కానీ చాలా మంది అలసిపోయారు, అన్నం లేకపోతే కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేక అలసిపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని వాళ్ళందరూ ఫేస్ చేశారు. అయితే ఈ విషయము పైన అప్పటికే
టాప్ మీద ఉన్నటువంటి విజయ్కి చాలా స్పష్టంగా కూడా తెలియజేసినప్పుడు విజయ్ తన వాహనంలో నుంచి కొన్ని వాటర్ బాటిల్స్ ని కూడా తీసి కింద ఉన్నటువంటి పబ్లిక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ వచ్చినటువంటి జనం కేవలం ఒక 5 వాటర్ బాటిళ్లు 10 వాటర్ బాటిల్ ఇస్తే అక్కడ పరిస్థితి అనేది సద్దుమణిగింది అనుకోవటం పొరపాటే. కానీ అప్పటికి కొంతమంది అప్పటికే కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉన్నారు, గాలి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నిర్వాహకులు, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే స్థానికంగా విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు వచ్చి స్వయంగా విజయ్కే తెలియజేసినప్పుడు ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ లను తీసుకొచ్చి కొంతమందిని ఎవరైతే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారో అప్పటికే కింద పడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో ఊపిరాడక వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ద్వారా పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అక్కడ ఇసుకేస్తే రాలనంత వరకు జనం మొత్తం దాదాపు 50,000 మంది ఉండటంతో 50,000 మంది తొక్కిసలాట ఒకరినొకరు విజయ్ని చూసేందుకు వాహనం దగ్గరికి చేరుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావటం, దాదాపు కిలోమీటర్ల మేర జనం విస్తరించి ఉండటం, వాళ్ళందరూ కూడా విజయ్ వాహనం దగ్గరకు రావటం కోసం చేసినటువంటి ప్రయత్నమే ఈ యొక్క తొక్కిసలాటకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరోవైపున అక్కడ అష్మిక అనేటువంటి ఒక చిన్న పాప మిస్ అయిపోవడంతో వారి తల్లిదండ్రులు కూడా ఆమెను వెతుకడంలో భాగంగా చాలా కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే ఆమెను వెతుకుతూ కూడా మరింత తొక్కిసలాట అనేది ఎక్కువైపోయింది. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. విజయ్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు తను కూడా అష్మిక అనేటువంటి పాప ఎవరికైనా కనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి అనేటువంటి విషయాన్ని విజయ్ సైతం తెలియజేశారు. ఇలా ఒక ఇన్సిడెంట్, కేవలం అష్మిక మిస్ అయినటువంటి ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఒకవైపున విజయ్ దగ్గరకు రావాలని విజయ్ ని చూడాలని కొంతమంది చేసినటువంటి అతి ప్రయత్నం యొక్క ఇన్సిడెంట్ కు రీజన్ అయింది. అలాగే మధ్యాహ్నం నుంచి అన్నదప్పులు మానేసి అన్నం లేక దాహం లేక ఇబ్బంది పడినటువంటి జనం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గుమికూడిపోయి ఒకరినొకరు చాలా దగ్గరగా ఉండటం, వేలాది మంది ఒకే చోట గుమిగూడి ఊపిరాడనటువంటి పరిస్థితి ఏర్పడటం, ఇదంతా కూడా ఇవాళ 39 మంది ప్రాణాల్లో తీయడానికి ప్రధాన కారణమైందని భావించాల్సి ఉంటుంది. దీని మీద కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇమ్మీడియట్ గా ఇటు ప్రభుత్వానికి ఆర్డర్స్ ను పాస్ చేసింది, ఆదేశాలను జారీ చేసి అసలు ఏం జరిగింది, దీనికి కారణం ఎవరు అనే దాని మీద ఒక నివేదికను సమర్పించాలంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, దీని అంతటికీ కూడా కారణం విజయ్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా చోటు చేసుకుందనేటువంటి విషయాన్ని తమిళనాడు రాష్ట్ర పోలీసులు తెలియజేస్తున్నారు. ఆయన మీద ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. మరి విజయ్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దీనికి కారణమైనటువంటి వ్యక్తులుగా ఎవరెవరిని యొక్క కేసులో చేరుస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం, అలాగే గాయపడిన వాళ్లకు 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించారు. అలాగే విజయ్ 20 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వడం జరిగింది. మరోవైపున తీవ్రంగా గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారికి పూర్తిగా ట్రీట్మెంట్ ఖర్చు అంతా కూడా తానే భరిస్తున్నటువంటి భరోసాను విజయ్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రత్న.